ప్రియమైన వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తునవారు అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా బైబిల్ వాక్య ధ్యానము మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును, కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. మలాకి ప్రవక్తకు ఇక్కడ బయలుపరచబడే కార్యం ఏంటంటే, ఆయన నామమునకు భయపడే వారికి ఏం కలుగుతుందట? నీతి సూర్యుడు అంటే వెలుగు కలిగేది ఉంటుంది. కాబట్టి నీతి సూర్యుని కింద మనం ఎట్లాగుంటే మనకు ఆరోగ్యం వస్తుందో కదా, డాక్టర్లు కూడా చెప్తారు కదా, సూర్యుని వెలుగులో ఉంటే మనకు విటమిన్స్ డి విటమిన్ వస్తుంది అని చెప్తారు. అట్లనే అది శారీరకంగా. అయితే నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు రెక్కల క్రింద మనం ఉన్నట్లయితే, ఆయన భద్రతలో మనం ఉన్నట్లయితే, ఆయన ఆనుకొని మనం ఉన్నట్లయితే, అటువంటి వారికి ఏం కలుగుతుంది? నీతి సూర్యుడు అతని రెక్కల కింద ఆరోగ్యం వస్తుందంట. ఆత్మీయమైన ఆరోగ్యం, స్పిరిచువల్ హెల్త్, ఆత్మీయమైన ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి వెలుగు ద్వారా మనకు, లేక ఈ యొక్క సూర్యుని ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఆరోగ్యం వచ్చేది ఉంటుంది. కాబట్టి సూర్యునిలో నుంచి వేడి మాత్రమే కాదు కానీ వెలుగు కూడా వస్తుంది. వెలుగు వస్తుంది, వేడి వస్తుంది. అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, ఈ యొక్క వెలుగు మనం పొందాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో అవసరమైన కార్యం ఏంటి అనేటువంటి దాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఒక మాట చెబుతాడు. ఏమంటాడంటే, 1వ అధ్యాయము 18వ వచనం, 17 నుంచి ఉందండి, తెలుగులో చదువుతాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధతలో ఆయన స్వాస్థ్యమిక మహదైశ్వర్యం ఎట్టిదో. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడంటే, మనల్ని పిలిచి మన యొక్క మనోనేత్రాలు తెరిచినాడు. మన యొక్క మనోనేత్రాలు ఒకప్పుడు గురుడితనంలో ఉన్నాయి. మామూలు నేత్రాలు అయితే చూస్తున్నాయి. ఈ లోకంలో అనేక కార్యాలు, చుట్టూ ఉండే కార్యాలన్నీ చూస్తాయి. అయితే మనోనేత్రాలు గురుడితనంలో ఉన్నాయి. కారణం ఏంటంటే, మనోనేత్రము మరి మూయబడినది. శత్రువు ద్వారా మనస్సంబంధమైనటువంటి నేత్రము లేక అంతరంగిక దృష్టి అనేటువంటిది లేదు, మందగిలినది. దానికి కారణం అపవాది, శత్రువు, సాతాను. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే మనల్ని అంధకారంలో ఉంచినాడు. అయితే వెలుగు మరి ఎక్కడి నుంచి వస్తుంది? నీతి సూర్యుడు ఉదయించినప్పుడు. నీతి సూర్యుడు మనకేమిస్తాడు? వెలుగునిచ్చేవాడు ఉంటున్నాడు. అప్పుడు మనం ఏం పొందుతాము? మనము మరి చూసినట్లయితే వెలుగు పొంది మనోనేత్రాలు తెరవబడి మన నిరీక్షణ, మన స్వాస్థ్యము, మన మహేశ్వర్యము, మన యొక్క మరి కార్యములన్నీ కూడా ఆత్మీయ కార్యాలు బయలుపరచబడతాయి. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మన ఆత్మీయ కార్యములకు మనం సిద్ధపరచబడాలంటే మన యొక్క అంతరంగిక నేత్రాలు తెరవబడాలా? ఎట్లాగా తెలియబడతాయంటే, చూడి 119వ కీర్తన 130 వచనం, నీ వాక్యం వెల్లడి అగుతోడనే వెలుగు కలిగను, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన వాక్యం వెల్లడి అగుతోడనే అక్కడ వెలుగు కలిగి ఉంటున్నది. కాబట్టి ఆయన వాక్యము వెలుగుగా ఉంటున్నది, అది మనుషులను వెలిగించేదిగా ఉంటున్నది అనేటి కార్యం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో వంటి మాటలు అవి ఏదో మరి చూసినట్లయితే చారిత్రకమైనటువంటి మాటలే కాదు, అవి ప్రాఫిటిక్ మాత్రమే కాదు, అవి చూసినట్టు దైవికమైన సత్యాలవి. ఆయన మాటలు అది జీవము, పునరుత్థానం అంటాడు యేసు. అందుకొరకే మరి ఆయన వాక్యం వెల్లడెగుడుతోడని మనకు వెలుగు కలిగను. అంతవరకు చీకట్లో ఉన్నాం. అయితే ఆయన వాక్యం చేసింది, మన కనులు తెరిచి మనకు జ్ఞానం ఇచ్చింది. తెలివి లేని వారికి తెలివి కలిగించును అంటున్నాడు అనమాట. కాబట్టే మరి మనం ఇక్కడ గమనించినట్లయితే తెలివి లేని వారికి తెలివిచ్చేటువంటి ఆయన వాక్యం ద్వారా మనం పొందుతాం. అందుకొరకే యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే, మరి చూస్తుంటున్నాం, యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, అది ఆయన దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలిగను అని చెప్తూ ఆయనలో ఏమన్నది? జీవం ఉంటున్నది. ఈ జీవం ఏం చేస్తుంది? ఆ జీవం మనుషులకు వెలుగైండెను. కాబట్టి ఆ యొక్క జీవం అనేటువంటిది మనిషిని వెలిగిస్తుంది. ఆ యొక్క వెలుగు, జీవం అనేటువంటి వెలుగు
మనిషిని వెలిగిస్తుంది. ఒక మనిషిని, ఇంకొక మనిషి, ఇంకొక మనిషికి అట్లా. అంటే మన యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడు వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపరు. కాబట్టి వెలుగు చీకటిలో ఉంది, అయితే దాన్ని గ్రహించాలి. అయితే ఆ వెలుగే తానే సొంతంగా వచ్చి మనల్ని వెలిగించేసుకుంటున్నది. అదే ప్రభు యొక్క కార్యం మనలో జరిగింది. కాబట్టి ఈ వెలుగైన ప్రభు తానే మన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన మరి మనల్ని వెలిగిస్తుంటున్నాడు. చూడండి, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడువక జీవపు వెలుగు కలిగి నడుచును. కాబట్టి చూసారా, జీవపు వెలుగు, ఇట్స్ ఏ లైట్ ఆఫ్ లైఫ్. జీవపు వెలుగు, జీవముతో కూడిన వెలుగది. కాబట్టి వెలుగుకు జీవం ఉంటున్నది, అంటే బ్రతికింపజేసే శక్తి ఉంటున్నది, నడిపింపజేసే శక్తి ఉంటున్నది. అదే దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యం వెలుగైనది. యేసు, నేను వెలుగుంటున్నాను, నేను ఏం చేస్తాను? మిమ్మల్ని బ్రతికింపజేస్తాను. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు రాస్తూ, మనం మన పాపముల చేతను అతిక్రమముల చేతను చనిపోయిన వారు ఉండగా క్రీస్తు చేసిన ఆయన మనల్ని బ్రతికించినాడు. అంటే జీవము లేని వారికి జీవం ఇచ్చినాడు కదా. ఎందుకంటే ఆయన జీవపు వెలుగుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న అనుకుంటున్నాం. అదే మనము 2 కొరింథీయులకు 4వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు చూడ, 6వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? అంధకారంలో ఉండి వెలుగు ప్రకాశించునుగా కని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు పరచుటకు మా హృదయముల్లో ప్రకాశించను. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటే మా హృదయముల్లో దేవుడు ప్రకాశించినాడు. కాబట్టి ఆ ప్రకాశం, ఆ వెలుగును మీకు ప్రకటిస్తున్నాం. ఎటువంటి వాడు? మహిమాస్వరూపైన దేవుడు. ఆయన ఏం చేశాడంట? ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చేసినాడు. ఏమాజ్ఞ? అంధకారం వెలుగులు కలుగునుగాక అని చెప్పిన వెంటనే ఆయన మాటకు అంత బలం ఉంటుంది. కాబట్టి మరి అంధకారం ఎక్కడెక్కడ ఉంటుందో, అంధకారం యొక్క సమస్యలు, అంధకారం అంటే మనస్సు, అంధకారం యొక్క స్థితిలో నుంచి మళ్ళీ ఏం చేశాడు? వెలుగు ప్రకాశించునుగాక అని ఆయన జీవపు వెలుగును మనకిచ్చాడు. అందుకొరకే ఇప్పుడు మనము వెలిగించబడిన వారమై ఆయన యందు మనము వెలుగులో నడుచుకునవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? రైట్. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో ఉండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి నిద్రించుచున్న నీవు, నిద్రించువాడు, అజాగ్రత్తగా ఉంటున్న నీవు, నీ జీవితంలో దేవుని వాక్యం హెచ్చరించింది ఏంటంటే, కమాన్ గెట్ అప్. నీ వెలుగు, ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది, నీతి సూర్యుడు నీ మీద ప్రకాశిస్తుంది. కాబట్టి నువ్వు లేచి ఏం చేయాలంటున్నాడు? మరి చూసినట్టయితే మేల్కొని మృతుల్లో ఉండి నీ మీద ఆయన వెలుగు ప్రకాశించును. ఎందుకంటే దినములు చెడ్డవి గనక సమయం పోనీయక సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి ఈ వెలుగు నీ దగ్గర ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుని ఆ వెలుగును నీవు స్వీకరించి ఆ వెలుగు యొక్క కాంతిలో, ఆ వెలుగు యొక్క వేడిమిలో, ఆ వెలుగు యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే ఏమో జరుగుతుంది అక్కడ? నీకేం జరుగుతుంది అక్కడ? చూసినట్లయితే ఆరోగ్యం వస్తుంది, ఆత్మీయమైన ఆరోగ్యం, అంతరంగికమైన ఆరోగ్యం. బాహ్య శరీరం కృషించును, అంతరంగ పురుషుని బలపరచబడుతున్నా అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అటువంటి యొక్క హెల్తీ ఇన్నర్ మ్యాన్ లైఫ్. కాబట్టి దేవుడు మరి తన యొక్క నీతిశూరుడైన దేవుడు నీకు నాకు అటువంటి ఆరోగ్యమే కోరుచుంటున్నాడు.